you. Thank you. No mention. ఎక్స్క్యూజ్ మీ, పర్స్ మీదేనా? No. చూసారా మేడం, మన ప్రజలు పర్సుని ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడడం. ఏదో నేను మంచోడి కనుక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచివారుగా ఉన్నారే, ఎవరు మీరు? నేనా, సదా మీ సేవలో బుజ్జి బాబు, కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ ని. హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. ఆ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్ నా దగ్గరే ఉండు నువ్వు. అబ్బు గట్టి పిండమే. ఇక్కడ ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం, ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వి వాంట్ ఏ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 50,000. నో సార్, 15,000. అదేలే 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫినాన్షియర్. వాట్ ఫినాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి. రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. గ్రేట్ ఎస్కేప్. ఓ మై గాడ్! ఆహా, అలా చూడరా, ఒట్టి టవల్ మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది. ఏదో షూటింగ్ లా ఉంది. ఆహా, ఏదో మలయాళం సినిమారా, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారా? ప్లీజ్ రా, రే అటు చూడరా, షూటింగ్ కాదురా, మలేషియా. అయ్యయ్యో. Do you know how important it is to me? ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. What is- ఏంటయ్యా సారీ, ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు, టవల్తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరో కొట్టేశారట. బ్యాగ్ ఎవరో కొట్టేశారా? ఏ, ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకట? మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు తెలుగు, నేను తెలుగు, నేను తెలుగు, నేను తెలుగు, నేను. ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ ని? ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా ఏం జరగాలి సార్? హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. రే ఇలా కాదు కానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు, మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్. ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా? నెవర్. వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై, యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీద రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా ఖర్చు చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా, 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా, 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు? ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా. ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా? నేను చూపిస్తాను. ఏంట్రా ఇది? ఇది మా తాతయ్య గోచి పాత. ఛీ, ఇదిగోండి మేడం. తెలీదు. టాక్సీ నెంబర్ నోట్ నోట్ చేయలేదు, కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్. వాడు మన బుజ్జిబాబురా. వాడే. ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం, ఎన్టీఆర్. మిస్టర్ రంజిత్, ఎలా మోసపోయిందో చూసావా? పాపం ఈ పాప. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడ్రా? వాడు ఇల్లే నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ ఇస్తాను, ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. వదిలేరా, ఏదో లోకల్ కాల్ మాట్లాడుతుంది. ఇది మనకో పెద్ద ఖర్చా? ఏంటి మలేషియన్ లైన్ ఇంత క్లియర్ గా ఉంది? మలేషియాకా ఫోన్ చేసా? వదినా, ఏంటమ్మా ఇది, వెళ్ళి ఒక ఫోన్ కూడా చేయలేదు? నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని అబద్ధం చెప్పాను. టాక్సీ డ్రైవర్ ఒకడు నా బ్యాగ్ దొంగిలించాడు వదినా. అందులోనే అన్ని ఉన్నాయి, డబ్బు, పాస్పోర్ట్. ఆ గరుడిని కనిపెట్టడానికి మాస్క్ ఉంది కదా, అది కూడా అందులోనే ఉంది వదినా. ఎక్కడే దేవి? ఫోన్ లైన్ కట్ అయింది. కట్ అయిందా? ఫోన్ కట్ అవ్వలేదు, ఐఎస్డి మాట్లాడడం వల్ల ఉన్న 370 స్వాహా. అయ్యయ్యో,
ఏంటబ్బా ఇది? మా బాబు కూడా నేను మిస్డ్ కాలే ఇస్తానే. 300 రూపాయలు 3 నెలల నుంచి ముద్దు ముద్దుగా చూసుకుంటున్నానే. ఒకే సెకండ్ లో మలేషియాకు ఫోన్ చేసి స్వాహా చేసావా? ఏంట్రా ఇక్కడ ఇంత జనం ఉన్నారు? అవును కదా, ఇది బుజ్జిబాబు ఇల్లు కాదనుకుంటా. ఇది ఏ మందు సోమో గంజాయి సోమో మత్తులో దైవవాక్కు చెప్పే ఏరియాలా ఉంది. వాట్ ఇస్ దైవ వాక్కు? దైవవాక్కు ఈజ్ గివెన్ బై సమ్ పోరంబోకు ఓన్లీ ఫర్ హిస్ పొట్ట కోసం. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్, బుజ్జిబాబు ఇంట్లో లేడా? ఏంట్రా ఆంటీస్ అందరూ అటాక్ ఆంటీస్ అయ్యారు? నువ్వెవరు బాబు? ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ వా? Shut up and drop your weapons. I am Officer Major Chandrakant, Malakpeta Real Estate Forest Department. అయ్యో సారీ సార్. Yeah, he is my assistant. Yes, That sir. girl is his assistant in Mufti. Shut up. సారీ సార్. వాళ్ళకి ఏం చూపించావురా? వాటర్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్, లామినేషన్ కార్డు ఏది చూపించినా మన వాళ్ళు భయపడతారు. ఓకే. Where is బుజ్జి బాబు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి వస్తువులు కొట్టేశాడు సార్. నా 2 సవర్ల గొలుసు, గాజులు, ఇదిగో ఈ అమ్మాయి స్కూటీ కూడా కొట్టేశాడు సార్. మమ్మల్ని అందరినీ మోసం చేశాడు సార్. ఎంతో ఫీల్ అయి చెబుతున్నారు, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు. Come on, you proceed. మేము వస్తున్నామని తెలుసుకుని ఎటో ఎస్కేప్ అయిపోయాడు సార్. My God, house under lock. అటు చూడు అక్కడ ఓవర్ఫ్లో అవుతోంది. ఎందుకు మా కన్నీరు కరుస్తున్నావు? Why are you crying? వాళ్ళ వస్తువులు మాత్రమే దోచుకున్నాడు మరి నీకు? నా శీలాన్నే దోచుకున్నాడు Oh my God. వాడంత యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? శీలవతి సీరియల్ చూస్తున్నాను సీరియల్ గ్యాప్ లో జంబలగడే పంబ. అది జంబలక్కడి పంప కాదు సార్, పంపలక్కడి జంప. ఇట్స్ ఏ హోప్లెస్ కేస్. మిస్ అయ్యాడే. వాడు మనకంటే పెద్ద ఫ్రాడు, అందుకే మోసం చేసిపోయాడు. వాడిక్కడే ఉన్నాడు రా, కన్ఫర్మ్డ్. ఎలా చెబుతున్నావు? అదిగో లుంగి కట్టుకొని వెళ్తుంది ఒక మంకీ, దాన్ని బట్టే. నేనెలా రావాలి? దీనికోసం లిఫ్ట్ తీసుకురాగలవా ఏంటి? పైకి ఎక్కి దూకు. నా వల్ల కాదు. ఇతను వంగమని చెప్పు. ఎవరు? ఎవరినిరా? నిన్నే. నన్న నేనేమిటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను వంగడం ఏంటి? నాన్ సెన్స్. తనెవరు? తన ఫ్యామిలీ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళన్న కోచారా? కోచాదా? హే చూడు చూడు, కోచా గాడి పవరు చూడు, కోచా చెల్లెలు వెయిట్ చూడు. చూడడానికి దూది పిందిలా ఉంది, కానీ సోనక్కంత వెయిట్ ఉందిరా. పీటర్ చెప్పేంటి మ్యాటర్? ఏంటి మిలిటరీ బండ? ఏంటి కామెడీగా ఉందా? సూపర్ స్టార్ రజనీ, పద్మభూషణ్ కమల్, మహానటుడు ఎన్టీఆర్ ఈ డూప్లికేట్ అందరి జీవితాల్లోకి దూరి కాంప్లికేట్ చేస్తున్నాడు. మిలిటరీ రమ్మా. అమ్మా అమ్మా డాక్టర్, మా అమ్మకేమీ కాకుండా చూసుకోండి డాక్టర్. మా అమ్మ అంటే నాకు ప్రాణం. కావాలంటే నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తాను డాక్టర్. ఒక కిడ్నీ ఏమిట్రా, నీ డబుల్ కిడ్నీ తీయడానికే మేము వచ్చాం. మేడం ఎవరు? అమ్మ పుట్టు, ఎవరైనా అడుగుతారా? నన్ను మోసం చేస్తావా? నా బ్యాగ్ ఏది? ముందు నా బ్యాగ్ ఇవ్వు. అందులో నా స్కార్ఫ్ ఉంది. నా బ్యాగ్ ఇవ్వు. ఇక్కడ ఒకే ఒక బ్యాగ్ ఉంది, అందులో మాసిపోయిన బట్టలు ఉన్నాయని ఎవరు కొనుక్కోవడం లేదు. కావాలంటే అది పట్టుకుపోండి. నా చిన్న బ్యాగ్ ఎదురా? మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోనండి, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఓకే? అదేంటే లేదు, మీరు వెళ్ళి నిదానంగా రండి, మెల్లగా రండి. చిన్న బ్యాగ్ ఎక్కడ? అది మంచం మీద. నా చిన్న బ్యాగ్. థాంక్యూ. No, no. బై. అదొక 5 నిమిషాల తర్వాత చెప్పొచ్చు కదా. డాక్టర్ ఎవరో తెలుసా? చెయ్. వీడి సంగతి ఎలా ఉంచు, తను ఎస్కేప్ అయిపోతే ఎలా? వీడి రూమ్ వేసైనా కొట్టచ్చు. వీడికి ఎందుకు రా రూము? వీడి సంగతి ఇక్కడే తెలుస్తా. తలుపు తెరిస్తే చట్టం సర్వం చేసుకుపోతుంది. సరోజా సామానికాలో రే, ఈ మలేషియా బ్యాగ్ తో ఎస్కేప్. అయ్యో, సహాయం చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. చెయ్యి ఇవ్వండిరా. నైస్ టు మీట్ Hello. ఓ, ఛ, నాకు. నడవలేకపోతున్నా. తప్పకుండా ఇది ఫ్రాక్చర్ అంటే వెణికిందిరా. మన ఊళ్ళో అలాగే అంటారు. నేను భయం వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళి తీరాలి. ఏంటి ఇలా కుంటుకుంటూ వెళ్తావా? వెనుకు తీస్తేనే నువ్వు వెళ్ళగలవు. వెనుక నువ్వు తీస్తావా? నేను అహంకారంతో విర్రవిగే మగాళ్ళకి మాత్రమే తీస్తాను, ఆడవాళ్ళకి తీసే అలవాట్లేదు. మరి ఇంకెవరు తీస్తారు? అమ్మా అమ్మా ఏ అమ్మా? అమ్మి అమ్మ, మనమ్మ, అమ్మమ్మ. అదేరా బెడుగు బేషుగా తీసుకుంది కదా. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి ఇంట్లో బోర్లా పడుకోబెడితే ఆమె ఆవును రాసి మదన చేస్తుంటుంది. అప్పుడు బ్యాగ్ పక్కన పెడుతుంది కదా, అది మాయమైపోతుంది. అదే బెడుగు నొప్పి అన్ని. ఇలాంటి వైద్యాలు చేయడంలో మా అమ్మ సూపర్. హుషార్! పారా హుషార్! హుషార్! ఇక్కడ ఎన్ని తలగడ్లున్నా తల కింద బ్యాగ్ పెట్టుకొని పడుకున్నది చూడు. గరుడా, నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా. నిన్ను కనిపెట్టేసి చూసావా? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్.
రియల్లీ. ఓ దుర్మార్గురాలా తను ఎక్కడే? ఎవరు? అదే నిన్న రాత్రి మన ఇంటికి వచ్చింది కదా తను. నిన్న ఆ. రాత్రి ఏ ఏంటే పాటలు పాడుతున్నారు, ఎగతాళిగా ఉందా? బాబు నీళ్ళెవరిని మేమేమి మింగేయలేదు, బాత్రూమ్ లో స్నానం చేస్తోంది. ఈ మాట ముందే చెప్పొచ్చుగా. ఒరే జాగ్రత్తరా, అలాగే వెళ్ళి పైన పడకు. యా. ముత్తంటే చేదా నీకా ఉద్దేశం లేదా? గుడ్ మార్నింగ్ వదినా. నాకు కొంచెం కాఫీ ఇస్తారా? అలా అడుగుతున్నారేంటి? ఇది మీ ఇల్లు. మీరు కాఫీ తాగొచ్చు, హార్లిక్స్ తాగొచ్చు, బోన్విటా తాగొచ్చు, ఆల్ రైట్స్ మీకున్నాయి. ఓ, పాపం ఇంట్లో అందరూ పిచ్చి వాళ్ళ ఉన్నారు. ఇదిగో మా కాఫీ. ఏంటి గ్లాస్ లో ఇచ్చారు? ఐ వాంట్ కప్ అండ్ సాస్. ఇదిగో అమ్మాయి, పర్వాలేదులే తాగు. అది మా తమ్ముడు టీ తాగే గ్లాసే. తమ్ముడు తాగే గ్లాస్. ఎంగిలి ఎంగిలి ఎక్కడ పెట్టాలి? కాఫీ ఇచ్చిన గ్లాస్ ఎంగిలా? మా అబ్బాయిని కౌగిలించుకుని ముద్దెట్టుకోవడం మాత్రం ఎంగిలి కాదా? ముద్ద. అవును. ఏయ్, నిన్న నైట్ నా బెడ్రూమ్ కి వచ్చావా? అవును వచ్చాను. నా బెడ్రూమ్ కి నేను రాకూడదా? నేను నిద్రపోతుంటే నాకే తెలియకుండా నన్ను కిస్ చేసావు. టోటల్ ఫ్యామిలీ దాన్ని చూసేసింది. అదా మ్యాటర్. ముద్దు పెట్టుకుంది నేను కాదు అమ్ముడు, నువ్వు. నేనా? అవును, జయ్యిని తలుచుకుంటే ఏదో కలవరిస్తూ అటు వచ్చిన నన్ను పట్టుకొని ఇచ్చు ఇచ్చు అంటూ ఇచ్చావే. నేను ఎలాగా? ఎలాగంటే ఇదిగో ఇదిగో ఇలాగా. నేను ఇస్తుంటే నీ బుద్ధి ఏమైంది? ఏ మహా ముద్రలా ఉన్నావే. సైకిల్ దూరే గ్యాప్ లో ఆటో తోలుతావు, యాక్సిడెంట్ అయితే మాత్రం నింద నా మీద వస్తావా? ఇక మీదట నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను. బయలుదేరు బయలుదేరు, ఇక్కడ ఎవరు వద్దని లేదు. వెకెట్ చేసేటప్పుడు రిసెప్షన్ లో బాంబు ఉంటుంది, బిల్ సెటిల్ చేసి వెళ్ళు. బయలుదేరు బయలుదేరు. Oh, you cheat! ఏంటమ్మా కార్లు కొడుతున్నావు? పోరా, లేడీ, లాక్క. ఈ బాబా బ్లాక్ షిప్ కథలు చాలా విన్నాను. వస్తాడా? రానే రాడు. నాకు ముందే తెలుసు అతను రాడని. దేవి, ఏదో గొప్పగా చెప్పావు. అతను వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడని. ఏడి? నేను చెప్పేది వినదే. ఈ పెళ్లి ఇలాగే నా చీర జరగదు. కట్టుకునేది. ఈ పెళ్లి జరగదు దినా. రేయ్, అందరూ భోంచేశారా? వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడే? నన్ను తీసుకెళ్ళడానికి థ్యాంక్స్ వదినా. నేను వెళ్ళొస్తాను వదినా. జాగ్రత్త. ఎవరైనా చూస్తారేమో. రే సూర్య రా. రా రా వెళ్దాం. ఏంటలా చూస్తావు? రా వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికైనా సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓ, వెళ్ళు. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి రాలేదా? నాకు చాలా పనులున్నాయి అమ్మడు. ఏయ్, నాకు ఇవాళ పెళ్లి జరగబోతుంది తెలుసా? అలాగా, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. జరిగిందో ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? ఫస్ట్ నైట్ ఎక్కడ? మలేషియాలోనా? నేను చుట్టూనే తిరిగాను, అప్పుడు కూడా నువ్వు గౌరవం చెప్పలేదు. నేను లవ్ చేస్తున్నాను రా, లవ్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళను. వెళ్ళు. ఎక్కడికి? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? సినిమా చూద్దాం. ఏంటి? వంట నేర్చుకుంటానండి. చేతులు కాలుతాయి, మీరు జాగ్రత్త. వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పరా. వీడు ఎక్కడికి పోయాడు? ఆగరా, ఉన్న చాలకి ఏదో ఒక టెన్షన్. పెళ్లి కూతుర్ని చేపట్టుకొని లాగుతుంది, మీ ఇద్దరికి లవ్సా ఆహా, లేదా? మరి పారిపోదామని అడుగుతుంది. ఆ విషయం తన్నే అడగాలి. నన్ను అడగమంటావా? ఏ ధనపాతో అన్నా మేఘలని బయట ఉన్న లోపల ఏం చేస్తున్నాయా? అన్నా, దారి తప్పి లోపలికి వచ్చానా, నేను చూసుకుంటాను. అయ్యో మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని ధనపోతంటానా? మీరు గంగిగోవు సార్. రేయ్ రేయ్ మల్లేషు, ఒరే, వాళ్ళందరి దగ్గర పిస్టల్స్ ఉన్నాయిరా. వాళ్ళు చూడడానికి ముందే మనిషికో 2 పెగులు లాగించేసి ఎస్కేప్ అయిపోదాం రా. ఏయ్, డబ్బు లేకుండా వెళ్ళడం కుదరదు. డబ్బు లేకపోయినా వెళ్ళొచ్చు, కానీ ప్రాణాలు లేకపోతే వెళ్ళలేవురా. అది కాస్త ఆలోచించు. ఆలోచించాను. అయితే ఎస్కేప్ అవుదామా? మనం ఎవరో తెలిస్తేనే కదా. సూపర్ గా ఉందిరా. ఓకేనా? ఏంటి ఓకే? డ్రెస్ ఓకే, ఫేస్ ఏం చేస్తావు? అవును కదా. అదుగో చూడు, నిగనిగలాడే మట్టిని చూడు. మలేషియా మట్టికో వందడం, అది తీసుకో, రాసుకో, పూసుకో. గుడ్ ఐడియా. ఫస్ట్ ఐడియా ఇచ్చింది నేను, దాన్ని నేనే ముందు పూసుకుంటాను.
ఏమావా ఈ గెటప్ కి మాస్క్ సూపర్ గా ఉంది కదా, నీకు ఈ గెటప్ సూపర్ గా ఉంది. నీకు మాత్రం ఎలా రా? కొందరు కొన్నెలా సెట్ అయిపోతాయిరా. నాకు దక్కాల్సిన మంచివి వాడికి దక్కుతున్నాయి, నాకు మాత్రం ఎందుకే మురికి ఆశయం రాకే మహావద్దు. ఆల్కహాల్ ఆల్కహాల్ నువ్వు నీ ట్రాక్ లో పో, నేను నా ట్రాక్ లో పోతాను. ఓకేరా. హలో ఫ్రెండ్స్, మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కడపలో జరిగినందువల్ల మిమ్మల్ని ఎవరిని పిలవలేకపోయాను. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మీకు ట్రీట్ గా ఇస్తున్నాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో వన్ స్టిల్ ప్లీజ్. ష్యూర్. అందరూ చూస్తున్నారమ్మా. సారీ సారీ సారీ. అయ్యో ఇదొకటి దురద తట్టుకోలేకపోతున్నాను. అబ్బా ఆ, ఏంటా చింపాంజీ నన్నే చూస్తుంది, కనిపెట్టేసిందా? హలో హలో ఆగండి ఆగండి. అంతా ఫిగర్స్ లిక్కర్స్ మయంగా ఉంది, వాడు ఏమయ్యాడో తెలియట్లేదే. పుట్ వన్ డ్రింక్ ఫర్ మీ. 1 minute ప్లీజ్. అది ఆ చింపాంజీ గాడికే పోయి. సారీ అమ్మా. రే మామ్స్ నువ్వా? నేనే అనుకుంటున్నాను, నువ్వేమైపోయావురా? రే నన్ను ఒక ఫిగర్ వెంటాడుతుందిరా. నిన్ను ఫిగర్ వెంటాడుతుంటే నన్ను చింపాంజీ వెంటాడుతుందా? వచ్చేసిందిరా. వచ్చేసిందో. ఈ గారిని నాకప్పలేదే. నన్ను ఒక ఫోటో తీవా. ఫోటో తీసుకోవడానికన్నా వెంటబడ్డావు. ఈ సెల్ ఫోన్స్ లో కెమెరాలు పెట్టడం ముందు ఆపేయాలరా. నీ ఫోటోనే మీ ఇంట్లో పెద్దదిగా తగిలించుకుని ఏర్పాటు చేయమంటావా? 1 2 3 ఒక స్మాల్ కూడా కొట్టడం కూడా చేసావు కదరా.